ఫేస్బుక్లో రీల్స్ వైరల్ కావడానికి ఏమైనా ట్రిక్స్ ఉందా అని అంటే అండి, మనకి ట్రిక్స్ అన్నది ఏమీ ఉండవు అట్లా. కానీ మనము ఒకసారి ఇప్పుడు మన టూల్ ఉంది, ఇప్పుడు రీల్స్ అని అంటే మనకి యాడ్స్ ఆన్ రీల్స్ టూల్ ఉంటుంది. ఓకే, దాన్ని అన్లాక్ చేసుకొని మనం మానిటైజ్ అనేది చేసుకోవచ్చు. సో మనం అక్కడ మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాడ్స్ ఆన్ రీల్స్ పైన మనం క్లిక్ చేస్తే మనకి అక్కడ కొంచెం మ్యాటర్ అన్నది రాస్తారు. ఆ మ్యాటర్లో మీకు అర్థమవుతుంది. మీరు అక్కడ మ్యాటర్లు అన్ని చదవరు, జస్ట్ యాడ్స్ ఆన్ రీల్స్కి మనకి మనీ వస్తాయంట, సో ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. నో నో నో, ఫస్ట్ మీరు యాడ్స్ ఆన్ రీల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు చదవండి ఎలాంటి టైప్ ఆఫ్ రీల్ వెయ్యాలి, ఎలా వెయ్యాలి, రీల్ ఎంత ఉండాలి, దానికి ట్యాగ్ ఏం పెట్టాలి, అంటే ఇంకా దానికి అంటే ఏమేం పనులు చేస్తే ఆ వీడియో వైరల్ అవుతుంది అన్నది మనకి అక్కడ యాడ్స్ ఆన్ రీల్స్ దగ్గర ఎవ్రీథింగ్ అన్నది రాసి ఉంటుంది. మీరు అవన్నీ చదవరు, దాని మీద ఫోకస్ చేయరు. బట్ ఓన్లీ ఎర్న్ చేయాలి అని అంటే మనీ ఎలా ఎర్న్ అవుతాయి మీరు కొంచెం తెలుసుకోవాలి కదా. మీరు కొంచెం తెలుసుకొని దానిపైన వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటేనే దానిపైన మనం సక్సెస్ అవ్వలేం. జస్ట్ వెళ్ళి ఏదో ఒక వీడియో పోస్ట్ చేసేస్తారు, వీడియో వైరల్ అవ్వట్లేదు. నేను చాలా అకౌంట్స్ చూసానండి, వీడియో వైరల్ అవుతలేదు అని కొన్ని నంబర్ ఆఫ్ 1500, 1600, 1800 వీడియోస్ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. బట్ అందులో చూసే మ్యాటర్ ఏం ఉండదు. సో ఏదో ఒకటి దాని మీద ఏదైనా ఒక లూప్ క్రియేట్ చేయండి, ఏదైనా ఒక హుక్ ఇవ్వండి. అక్కడ మీరు అట్లీస్ట్ ఏదైనా వీడియో ఉంది అని అనుకుంటే అది వైరల్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఏదో వాచబుల్ ఉంటుంది వీడియో. సో అది ఇన్ఫర్మేటివ్ అయినా వేరేదైనా, సో ఆ వీడియో ఎలా వైరల్ చేయాలన్నది అక్కడే మనకు అన్ని టిప్స్ రాసి ఉంటాయి. ఎవరి దగ్గరకు వచ్చి చూడాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళేం చెప్పారు అని ఏది ట్రిక్స్ అనేది ఉండదు. మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా మీరు ఎప్పుడైతే వీడియోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అప్లోడ్ చేస్తారు కదా, రీల్స్ అప్లోడ్ చేసే దాని కింద కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్కి ఏమేమి ఉంటుందో తెలుసా, బట్ మీరు అవన్నీ చూడకుండా జస్ట్ మనం వీడియో వైరల్ చేయాలి, మన ఇంటెన్షన్ ఒకటే జస్ట్ వీడియో వైరల్ అవ్వాలి. అది వాచబుల్ ఉందా లేదా, టైటిల్ ఉందా, ట్యాగ్స్ ఉన్నాయా లేవా, ఏముండదు. జస్ట్ వీడియో వైరల్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ మాత్రమే ఉంటుంది. సో అలా కాదు, జస్ట్ మీరు వీడియో వైరల్ చేయాలి అంటే అవన్నీ చెక్ చేసుకోండి, అవన్నీ చూసి దానిపైన వర్క్ చేయండి. రెవెన్యూ మాత్రం అంటే మీరు మంచిగా అర్న్ చేసినట్టయితే రెవెన్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు మంత్కి 2 lakhs 3 lakhs కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో మీరు ఆ రీల్స్ అన్నది అట్లా చెక్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను.